హలో యూట్యూబ్ ఆడియన్స్. వెల్కమ్ టు ద ఛానల్. ఈ జనవరి 13న నేను 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా చూసా. అయితే నాకిప్పుడే చెప్పడం కుదిరింది. ఈ సినిమా నాకేమనిపించిందో, ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఏంటనేది. నేనెలా ఎంటర్‌టైన్ అయ్యా ఈ సినిమా నుంచి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నా. సినిమా మాత్రం థియేటర్‌లో చూడడం వర్త్ వాచ్ అనిపించింది. ఎందుకంటే నిజంగా స్టార్ట్ టు ఎండ్ త్రూ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నేను బాగా ఎంజాయ్ చేశా థియేటర్‌లో. మొత్తం హౌస్‌ఫుల్ ఆడియన్స్‌తో ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా రొటీన్ స్టోరీ, రొటీన్‌గా ఉంటుంది. రొటీన్‌గానే వెళ్తుంది. రొటీన్ టేకింగే. అంతా రొటీన్‌గానే ఉంటది. బట్ స్టిల్ ఆ సినిమా మనల్ని ఎంటర్‌టైన్ చేసేలా వెళ్ళింది. నన్ను ఎంటర్‌టైన్ చేసేలా వెళ్ళింది. ఈ సినిమా ఎంత హిట్ అయిందనేది సినిమాకొస్తున్న కలెక్షన్స్‌ని బట్టి ఆల్రెడీ అందరికీ తెలిసిన సంగతే. అందరికీ మీన్స్ సినిమాలు చూడడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వాళ్ళందరికీ తెలిసిన విషయం అంటున్నాను. నేను నా ఒపీనియన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక చిరంజీవి గారి పరంగా చెప్పాలి, లేదా అనిల్ రావిపూడి గారి పరంగా కూడా చెప్పాలి ఈ సినిమా. ఫస్ట్ అనిల్ రావిపూడి పరంగా చెప్తాను. ఈయన మాత్రం నిజంగా ఈయననే కాదు, ఒక డైరెక్టర్ అనేవాడికి ఖచ్చితంగా ఒక డైరెక్టర్ మ్యాజిక్ ఉంటుంది. సినిమా అంటేనే ఒక మ్యాజిక్. ఇంకా డైరెక్టర్స్ మ్యాజిక్ అనేది ఉంటది. అది సెట్ అయిందంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి నచ్చుతది. చాలా మందికి నచ్చుతది. సినిమా ఒక పెద్ద హిట్ అవుతది. ఆ మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోతే సినిమా ఫ్లాప్ అవుతది. దానికి ఎగ్జాంపుల్ 'మారుతి' తీసిన 'రాజాసాబ్' సినిమానే. ఎక్కువ మందికి సినిమా నచ్చలేదు. తీసింది అది రొటీన్ స్టోరీనే. హారర్ జోనర్ అని, ఫ్యాంటసీ అని, సోదని, సొటారం అని ఏదేదో తీసి మొత్తం పెంట చేశారు ఆ సినిమా. ఇప్పుడు దాని గురించి ఎందుకులే గాని. కానీ ఈ సినిమా మాత్రం అంతా తెలిసినట్టే ఉన్నా, ఆల్రెడీ ఎక్కడో చూసినట్టే ఉన్నా కూడా స్టిల్ నవ్వించగలిగిందంటే అది డైరెక్టర్ ఆడియన్స్ మీద ఉన్న పల్స్ అని చెప్పొచ్చు. నిజంగా చాలా బాగా తీశాడు సినిమా. అంటే త్రూ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే తీసుకెళ్ళాడు. మధ్యలో సెంటిమెంట్ సీన్‌లు పెట్టి, పాటలు పెట్టి నిజంగా అనిల్ రావిపూడి మాత్రం ఆల్వేస్ గివ్స్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే ఈ సినిమా ఎక్కడ గూడా క్రింజ్ అనిపించకుండా, ఓవర్ అనిపించకుండా నాకైతే నచ్చింది. అంటే సంక్రాంతికొస్తున్నాం. దీని ముందు తీసిన సంక్రాంతికొస్తున్నాం కూడా అక్కడక్కడ క్రింజ్ అనిపించింది. అక్కడక్కడ నవ్వు రాలేదు. బట్ ఇది మాత్రం చాలా వరకు నవ్వుతూనే ఉన్నాను. సో, ఆ విధంగా ఈ సినిమా సంక్రాంతికొస్తున్నాం కంటే ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. బట్ స్క్రీన్ ప్లే వైస్, స్టోరీ వైస్ సినిమా వెళ్ళిన విధానం చూసుకుంటే మాత్రం ఈ సినిమా కంటే సంక్రాంతికొస్తున్నామే చాలా బెటర్ అనాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఒక సమస్యొస్తది. ఆ సమస్యని సాల్వ్ చేయడానికని ఫ్యామిలీతో కలిసి హీరో బయలుదేరి దాన్ని సాల్వ్ చేసే జర్నీలో కామెడీ జనరేట్ అవుతూ ఆ విధమైన స్క్రీన్ ప్లే అది. సో, అలా స్క్రీన్ ప్లే పరంగా గాని, ఆ స్టోరీ పరంగా గాని 'మనశంకర వరప్రసాద్' కంటే 'సంక్రాంతికొస్తున్నాం' గ్రేట్. బట్ ఓవరాల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎక్కడా నవ్వు ఇది క్రింజ్‌లా అనిపించింది అని అనిపించకుండా చేసింది సినిమా మాత్రం ఈ 'మనశంకర వరప్రసాదే.' సో, ఆ రకంగా అదెక్కువ, ఈ రకంగా ఇదెక్కువ అనిపించింది. ఇంకా మన 'చిరంజీవి' గారి గురించి చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే 'చిరంజీవి' గారి ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్. అలాగే 'చిరంజీవి' గారిని అడ్మైర్ చేసే నాలాంటోళ్ళకి కూడా చాలా నచ్చుతది. 'చిరంజీవి' గారికి పడాల్సిన సరైన సినిమా ఇది. కానీ ఇది జస్ట్ 50% 'చిరంజీవి' గారిని చూసినట్టు అనిపించింది. ఇంకా 100% అనేది రాబోయే సినిమాల్లో 'శ్రీకాంత్ వడేలా' ఆర్ 'సందీప్ రెడ్డి వంగ'. 'సందీప్ రెడ్డి వంగ'తో సినిమా సెట్ ఏం కాలేదు. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో సెట్ అయితే ఖచ్చితంగా 100% 'చిరంజీవిని' అందులో చూస్తామేమో అని నాకనిపిస్తుంది. సో, ఇది నాకనిపించింది చెప్తున్నా. 'చిరంజీవి' గారిని 50% చూసినట్టు అనిపించింది. బట్ ఆ 50% కూడా చాలా చాలా బావుంది. 'చిరంజీవి' గారి కామెడీ టైమింగ్ గాని, 'చిరంజీవి' గారి ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆయన యాక్సెంట్ గాని, అక్కడ డాన్స్‌లయితే అసలు ఫస్ట్ సాంగ్‌లో ఆ గ్రేస్ అయితే మామూలుగా లేదసలు. అంటే ఒక మామూలు ఊపు రాలేదది. అది థియేటర్‌లో ఉండి ఎంజాయ్ చేసే వాళ్ళకే తెలుస్తది. మామూలుగా లేదసలు. ఇంక అలానే సినిమాలో 'చిరంజీవి' గారు అండ్ 'నయనతార' గారి లవ్ ట్రాక్ ఉంటుంది. అసలు 'అనిల్ రావిపూడి' గారు ఇంత బాగా అది రాయడం అనేది చాలా నచ్చింది. అంటే 'ఇళయరాజా' గారి ఓల్డ్ సాంగ్ 'దళపతి' సినిమాలో 'సుందరి' సాంగ్ యూజ్ చేసిన విధానం ఏదైతే ఉందో అద్భుతః. ఇంక అలానే ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అంటే అసలు 'చిరంజీవి' గారు ఒక హీరోయిజంని ఎలివేట్ చేసి ఇలాంటి సీన్‌లొచ్చినప్పుడు ఆడియన్స్ కూర్చోకుండా థియేటర్ స్క్రీన్ మీదకి ఆయన స్లో మోషన్‌లో నడుస్తూ వస్తుంటే ఈళ్ళు స్లో మోషన్‌లో నడిచి వెళ్ళిపోవడం. అదంతా భలే ఫన్నీగా అనిపించింది. ఇంక అలానే ఇంకొక విషయం చెప్పి ఈ వీడియో ముగించేస్తా. అంటే 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారి కాంబినేషన్. అంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఏ సాంగొచ్చినా, ఏ టీజరొచ్చినా ఈవెన్ 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారు కలిసి ఉన్న సాంగ్ చూసినప్పుడు కూడా అసలు ఇంత ఎక్సైట్‌మెంట్ కూడా కలగలేదు. ఈసారి ఏ రేంజ్ రోత పుట్టిస్తాడో సినిమా ద్వారా. సంక్రాంతికొస్తున్నాం పర్లేదనిపించింది. కానీ దాని ముందు 'ఎఫ్2, ఎఫ్3' అస్సలు నచ్చవు నాకు అనిల్ రావిపూడి గారి సినిమాలు. 'ఎఫ్2' ముందు సినిమాలు చాలా ఇష్టం. సో, ఇప్పుడు 'చిరంజీవి' గారిని పెట్టి, 'వెంకటేష్' గారిని కూడా గెస్ట్ రోల్ పెట్టి అసలు ఏం రోత సినిమా తీస్తాడా అని భయమేసింది. అంటే ఫ్యామిలీస్‌కి నచ్చుతున్నాయి. ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నాకు కనెక్టెడ్ అవ్వట్లేదు ఆ సినిమా. ఒక్క ప్రోమో, ఒక్క సాంగు, ఒక్క టీజర్ అసలు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎక్సైట్‌మెంట్ రాలేదు. ఈవెన్ నాకు మోస్ట్ ఫేవరెట్ స్టార్స్ వీళ్ళిద్దరూ 'వెంకటేష్' గారు, 'చిరంజీవి' గారు. వాళ్ళిద్దరి సాంగు 'ఏంటి వెంకీ సంగతి' అన్న సాంగొచ్చినప్పుడు, ఆ ప్రోమో వచ్చినప్పుడు చూస్తే నాకు ఏ ఎక్సైట్‌మెంట్ రాలేదు. బట్
ట్రైలర్ వచ్చాక ఓకే. పర్లేదు మనం ఎంజాయబుల్, బేరబుల్‌గా ఉంటది. చూసేయచ్చులే థియేటర్‌లో అనిపించింది. కానీ థియేటర్‌లోకెళ్ళాక అయితే మాత్రం ఇంకది నిజంగానే అదొక సినిమా మ్యాజిక్, డైరెక్టర్స్ మ్యాజిక్ అనాలి. ప్రతీదీ, ప్రతి వచ్చే సన్నివేశం, ప్రతి హై పాయింట్, కామెడీ సీన్, ఎమోషనల్ సీన్ ప్రతీదీ నచ్చింది. ఇంకా 'చిరంజీవి' గారు, 'వెంకటేష్' గారు ఒక ఫ్రేమ్‌లో చూస్తుంటే ఏదైతే సినిమా రాకముందు నచ్చలేని పాటుందో, ఆ పాటకి ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు థియేటర్‌లో. చాలా అంటే చాలా బావుంది. ఆళ్ళిద్దరూ మోస్ట్ ఫేవరెట్ స్టార్స్ ఇద్దరు అలా స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా అద్భుతం. అసలది మాటల్లో చెప్పాలన్నా కూడా కష్టమే. నిజంగా ఆళ్ళున్న ఎపిసోడ్స్ అన్నీ సూపరనమాట. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ ఇలా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలాగా కొంచెం కొంచెం యాక్షన్ ఎక్కువుండేలాగా ఒక బెటర్ ఇంకా అంటే సో, ఈ సినిమా మాత్రం నాకు నచ్చింది. బీభత్సంగా నచ్చేసిందని అనను. బట్ ఉన్నంత సేపు థియేటర్‌లో ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా బాగా ఎంటర్‌టైన్ చేసింది. సో, ఇది నా ఒపీనియన్ ఈ సినిమా మీద. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినా, సినిమా ఆల్రెడీ చూసినా ఏమనిపించిందో సినిమా చూసి మీకు కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.